మొత్తానికి ఆటోలో కూర్చున్నాము. ఎవరు చూడు ఎలా చేస్తుందో. ఏంటి ఆటోలో కూర్చున్నాం, మరేం చేస్తాం మరి, తప్పదు. ఎందుకంటే డబ్బులు లేవు. దేవుడు దర్శనం అయిన తర్వాత ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. అది బయట ఎక్కిస్తున్నాడు ఎవడు ఎవడు ఇక్కడికి ఫ్లైట్ అనేది అందరు డబ్బులతోని ఒక్కడే కాదు ఎవడు వాడదని. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఇతగారి దగ్గర డబ్బులు లేవు కాబట్టి సైలెంట్ గా ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది మంచిది. ఇది డెలివరీ ఏజెంట్ కాదు, డెలివరీ స్మగ్గల్ గ్యాంగ్. కూలి గడు స్మగ్లింగ్ చేస్తున్నాడు. పట్ట పెరగా అదే 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 అదేంట్రా. మొత్తానికి అయిపోయింది. చూస్తా డౌన్లోడ్ చేసిన టికెట్లు ఏమంటే పీడిఎఫ్ వేస్తాను వేసి ఇది లోపల కదా బయట సెల్లో సెల్లో ఉంచాలి బయట. వల్ల మరి నేను చేయలేకపోతాను. వీడియోస్ పట్టుండ్రా చెప్తాను. ప్రస్తుతానికి కౌంటర్లో మనం ఉంచుంది. నీకు దర్శనం టికెట్లు ఇస్తాను అంటే దీని లాస్ట్ ఇదే లెక్క. లాస్ట్ అది ప్రస్తుతానికి ఇక్కడ మొబైల్స్ అన్నీ పెట్టాలి. అది పరిస్థితి. అవును, నన్ను 8కి దర్శనం అయిపోయింది. తీసుకెళ్తాను మా బావ. ట్రైన్ టైం చూసాము. మనకు కావాల్సిన ఏంటంటే డైరెక్ట్ దర్శనాలు అయిపోయి లేసాము, 10 గంటలకు లేసాము, స్నానాలు గినాలు అయినాయి. ఇప్పుడు అలా కొట్టి తిరుగుతున్నాం. డ్రైవర్ ఏటైపోతాడు ఏటో నాకు ఏదో తేడా. అంటే అదే ఈ డ్రైవర్ వదిలేనట్టున్నాడు మనోడు. గొడవద్దు, తిడతా. అది అది ఎలా పాడి అది మొత్తానికి ఒకటి దైవాలు నడుస్తాను. మామూలు కాదు. దూరం హాయ్ చెప్పు. హాయ్. ఒక దొంగ పుక్కడ వల్ల నడాల్సి వస్తుంది. ఒకటి తీసి ఒకటికే ఎట్టేట. కైలాసగిరి చూస్తాము, కానీ ఎప్పుడు చూసిందే మనోడి కోసం వచ్చాం. ఇప్పుడు రిలాక్స్ అవుతుంది. ఈడే చూసిందే ఇదో చూడలేదు. ఎవరంటే వీడి చూడలేదు, వీడి కోసం వచ్చింది. నీ ఉద్దేశపూర్వకంగా మాట్లాడమని చెప్పండి కొంచెం. చాలా బాగున్నాయి. బాబుకి అది ఎక్కిస్తాను. ఆనందగడికి అది ఎక్కిస్తాను. నాకు అనిపించిన ప్లాన్ ఏంటి నడుస్తున్నాము. పర్లేదు, ఒక మాదిరిగా బాగానే అనిపిస్తుంది. మ్యాటర్ ఏంటంటే బాగానే అనిపిస్తుంది, కానీ నేను నడాలా, విసిగి ఉండకూడదు, ఆలోచన ఉండాలా, తిరగత ఉండాలా, కొత్తదనాన్ని కోరుకోవాలి, పీస్ఫుల్గా ఉండాలా అనుకున్నప్పుడు దానికి వచ్చాము. ఏడనిపిస్తుంది. ఇంకా బాగుంది. చాలా బాగుంది. పక్కనే ఎవరైనా కూర్చొని అంటే బాగుంది. ఖాళీగా ఉంది కదా. కూర్చుని బాగుందా?